హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఈ లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి. నీట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. పైపింగ్ కూడా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సైడ్కు కుట్లు అయితేనేమి, ఇంకా బ్యాక్ వైపు అయితేనేమి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదండి. ఇది వచ్చేసి ఒక శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కిను లైనింగ్కిను గమ్ పెట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా, బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా లైనింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పుతోటి ఈ విధంగా లైనింగ్ పీస్ తీసేసుకున్నాను. అది స్ట్రైట్ పీస్ అండి. ఓకేనా, నడుం పట్టీ కోసం అనమాట. ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు అర్థమవడం కోసమే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమే. ఓకేనండి, మనం కనుక లైనింగ్ ఇంకా ఒరిజినల్ క్లాత్కి గమ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు కుట్టడానికి టైం సేవ్ అవుతుందండి. అంటే మనం వచ్చేసి ఒక సాదా బ్లౌజ్ కుట్టడానికి ఎంత టైం పడుతుందో అంత టైమే తీసుకుంటుంది అనమాట. ఓకేనా, వీటన్నిటికీ గమ్ పెట్టేసుకుంటే లూజ్ కుట్టు వేయడం కంటే కూడాను ఇది కొంచెం ఈజీ అనిపిస్తుందండి. ఓకేనండి, చివరి వరకు కుట్టేసి ఎక్సెస్ క్లాత్ తీసేసాను కదా, ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని ఒకవైపుకి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ వస్తున్నానండి. చూడండి, మీకు ఏ విధంగా ఏ పద్ధతిలో స్టిచ్ చేయాలనేది కూడా తెలియాలి కదా, అందుకోసమేనండి. అంటే మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. అవన్నీ కూడాను చివరి వరకు చూస్తూ ఉండండి, ఎక్కడా స్కిప్ చేయకుండా నేను క్లియర్గా చెప్తాను. ఇది వచ్చేసి రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసి పెట్టుకున్నానండి. లైనింగ్కి బ్యాక్ వైపున డాట్స్ వేయాలి కదా, అందుకోసం అక్కడ వచ్చేసి మళ్ళీ మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం డాట్కి ఎంత విడిచిపెట్టుకున్నామో 1 ఇంచ్ కదా, ఫోల్డింగ్ మీద 1/2 ఇంచ్ అనమాట. ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ డాట్ పొడవును రన్నర్తో ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఒక 2 కుట్లు వేయాలండి. చివరికి వచ్చేసరికి రబ్ చేయబడలేదు, మళ్ళీ రివర్స్ చేసేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రబ్ ఇవ్వాలండి. ఓకేనా, అంటే పై వైపున వచ్చేసి మనకి కుట్టు లాక్ అయిపోద్ది అనమాట రివర్స్ చేయడం వల్ల. ఓకేనండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే నడుం పట్టికి నేను పై వైపున ఏమీ ఫోల్డ్ చేసి కుట్టలేదు, ఎందుకంటే అది కోరా పార్ట్ కాబట్టి. ఓకేనా, అది కోరా పార్ట్ కానప్పుడు వచ్చేసి మనం ఫోల్డ్ చేయాలండి. ఎందుకంటే హెమ్మింగ్ చేయాలంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కూర పట్టుకైతే అవసరం లేదండి. ఒకవైపున డాట్ని స్టిచ్ చేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని టేప్తో 1/2 ఇంచ్కి మార్క్ చేసేసుకొని డాట్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో రన్నర్తో అక్కడ వరకు కూడాను ఒక స్టిచ్ వేసాను. మళ్ళీ రివర్స్ చేసేసి మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నానండి. ఈ డాట్లు కుట్టేటప్పుడు వచ్చేసి ఖచ్చితంగా 2 కుట్లు వేయాలండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతటిని కూడా నేను కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం గమ్ పెట్టినప్పుడు మనం స్టిచ్ చేసే ముందు ఈ నెక్కులు కట్ చేయండి. ఓకేనా, అంటే ఇవాళ కట్ చేసేసుకొని గమ్ పెట్టేసి రేపు కుట్టాలి అనుకున్నప్పుడు ఈ నెక్కులకున్న ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఈ టైంలో కట్ చేయండి. ఓకేనండి, అంతేగాని గమ్ పెట్టేటప్పుడే మనం నెక్కులు కట్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం సాగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడో 1-2 రోజుల తర్వాత కుట్టేటట్టయితే, అప్పుడప్పుడు కుట్టేటట్టయితే అవసరం లేదండి. ఓకేనా, మీరు వెంటనే కూడాను కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్కి వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక స్ట్రైట్ పీస్ అండి. 1.5 ఇంచులు వెడల్పుతో ఈ విధంగా స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసి ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ గమనించినట్లయితే పైపింగ్ వేయడానికి నేను నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. ఓకేనా, 12వ నెంబర్ థ్రెడ్ అయితేనే నార్మల్ పాదంతో స్టిచ్ చేయడానికి వీలవుతుందండి. ఇంకా వేరే నెంబర్ థ్రెడ్ తోటి కుదరదనమాట. ఓకేనండి, ఇక్కడున్న ఎక్సెస్ క్లాత్ అంతా కట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్ని తీసుకొని ఏ విధంగా స్టిచ్ చేస్తానో అది గమనించండి. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసి ఫోల్డ్ చేసేసేయండి. ఓకేనండి, ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఈ నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, మనకు ఆరెంజ్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మీదే కుట్టుపడాలండి. ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే. ఇప్పుడు మనం పైపింగ్ వేసే క్లాత్ లూజ్గా పట్టుకోకూడదు, అట్లాగని ఆ థ్రెడ్ని కూడా లూజ్గా పట్టుకోకూడదండి. ఇలా 2 కూడాను లూజ్ లేకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే అనమాట. ఓకేనండి, పైపింగ్ వేయడంలో ఈజీ పద్ధతి ఏమైనా ఉందంటే అది దీని తర్వాతేనండి. అందుకోసం నేను చాలా వరకు కూడాను ఈ విధంగానే స్టిచ్ చేస్తాను. ఓకేనండి, చూడండి, ఈ విధంగా నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. ఈ విధంగా నిదానంగా సర్దుకొని కుట్టుకుంటూ రావడమే. దీని తర్వాత వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తామండి. చూడండి, ఈ విధంగా లూజ్ లేకుండా, థ్రెడ్ లూజ్ ఉండకూడదు, మనం పైపింగ్ యూస్ చేస్తున్నాం కదా ఆ క్లాత్, అది కూడాను లూజ్ ఉండకూడదు అనమాట. ఓకేనండి, చివరి వరకు వచ్చిన తర్వాత థ్రెడ్ని కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి లోపల వైపున ఈ క్లాత్ ఉంది కదా ఫోల్డ్ చేస్తున్నది, ఈ దీనికి వచ్చేసి మనం వచ్చేసి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం లేదండి హ్యాండ్స్కి. ఈ విధంగా మళ్ళీ పాదం గ్యాప్ తోటి
ఆ ఫోల్డింగ్ ఎక్కడి వరకు ఉందో ఆ క్లాత్ని పైపింగ్ యూజ్ చేసిన క్లాత్ అక్కడ వరకు కుట్టేసేస్తే సరిపోద్ది అనమాట. చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చిందా లేదా. అక్కడ వచ్చేసి మీరు గమనించినట్లయితే నేను మిషన్లో సింగిల్ పాదం యూజ్ చేయలేదు, అట్లాగని ఏ విధమైన సెట్టింగు చేయలేదు. నార్మల్ పాదంతోనే నార్మల్గా ఏ విధంగా స్టిచ్ చేశాను ఇప్పటివరకు కూడాను అట్లాగే స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ మీరు గమనించాల్సింది 12వ నెంబర్ థ్రెడ్ మాత్రమే యూజ్ చేయాలండి. ఒక హ్యాండ్కి ఏ విధంగా అయితే పైపింగ్ స్టిచ్చింగ్ చేశానో సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్కి కూడా ఈ విధంగా 1.5 ఇంచ్ వెడల్పుతో క్లాత్ ఉంది కదా, పైపింగ్ తీసుకున్న క్లాత్, దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ పద్ధతిలో అయితే పైపింగ్ వేస్తే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఫినిషింగ్ బాగుంటుంది, టైము సేవ్ అవుతుందండి. తొందరగా తక్కువ టైంలోనే నార్మల్ పట్టీని ఏ విధంగా కుడతామో ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంతే టైం తీసుకుంటుంది ఈ పద్ధతిలో కుట్టడం వల్ల. ఓకేనండి. ఈ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు కుట్టు వచ్చేసి ఆ పైపింగ్ వేస్తున్నాం కదా పింక్ కలర్ క్లాత్, దానికి దగ్గరగా ఉండాలి. ఆ క్లాత్ మీద అయితే కుట్టుపడకూడదు, ఈ ఆరెంజ్ క్లాత్ మీదే కుట్టుపడాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. మనం వచ్చేసి కటింగ్తో పాటును బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా నేర్చుకోండి. అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టు ఉండాలి అని. ఏదో కుట్టామన్నట్టు కాకుండా వంకరగా రాకూడదండి కుట్టు. మంచి ఫినిషింగ్ అంటే ఏంటి అసలు, మనం కుట్టే కుట్టు అనేది స్ట్రైట్గా రావాలన్నమాట. ఒక స్కేల్తో మనం ఒక లైన్ డ్రా చేస్తే ఎట్లుంటుందో ఆ విధంగా కుట్టుకుంటూ వస్తే అప్పుడు మనకు ఫినిషింగ్ బాగుంటుందనండి. ఓకేనండి. ఇది చూడండి చివరి వరకు వచ్చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా, దాన్ని వచ్చేసి కట్ చేసేస్తున్నాను. ఈ థ్రెడ్ని అయితే కట్ చేసేసాను. ఇంకా లోపల వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ క్లాత్, ఆ ఫోల్డింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ ఒక కుట్టు వేసేస్తున్నానండి. హ్యాండ్స్కి మాత్రం ఈ పద్ధతి అండి. నెక్కి వచ్చేసరికి ఇదే పద్ధతిలో నేను పైపింగ్ వేస్తాను, కానీ హెమ్మింగ్ చేస్తానండి. ఇప్పుడు ఒక కుట్టు వేసాం కదా పాదం గ్యాప్ తోటి, ఆ ప్లేస్లో నేను హెమ్మింగ్ చేసేస్తాను. అప్పుడు నీట్ ఫినిషింగ్ బాగుంటుందండి అందుకోసం. ఓకేనండి. చూసారు కదా 2 హ్యాండ్స్కి కూడా ఎంత పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది సెట్ అయిందో. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. నార్మల్ హ్యాండ్కి పట్టి కుట్టడానికి ఎంత టైం తీసుకుంటుందో సేమ్ అంతే టైం తీసుకుంటుందండి ఈ విధంగా మీరు పైపింగ్ వేస్తే. ఓకేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి రన్నర్తో ఆల్రెడీ మార్క్ చేసుకొని ఉన్నానండి. మెయిన్ డాట్కి మాత్రమే నేను కటింగ్ వీడియోలు చూస్తే రన్నర్తో మార్క్ చేసేసుకుంటాను. ఎక్కడి వరకైతే రన్నర్తో మార్క్ చేసుకున్నామో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు టేప్తో కొలుస్తున్నాను ఒక 3 ఇంచెస్ వరకు. ఓకేనా. ఒక 3 ఇంచుల వరకు అనమాట. క్రాస్గా ప్లేస్ చేసేసి డాట్ పొడవు వచ్చేసి 3 ఇంచులు అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేయడమే. ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ చేస్తే సరిపోద్ది అనమాట. రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేస్తే సరిపోద్దండి. అక్కడ రివర్స్ చేస్తే సరిపోద్దా, రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదని మీకు డౌట్ రావచ్చు. రబ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి. అట్లాగని అక్కడ దారాన్ని కట్ చేయకూడదు. ఓకేనండి. ఇక్కడ వేసే డాట్ వచ్చేసి పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి ఎంతవరకు ఉందో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక 2.5 ఇంచులండి. ఓకేనా. ఇక్కడ నుంచి వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్తో వేస్తామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి డాట్ని కూడాను 2 కుట్లు వేయాలి. నేను ఏ విధంగా రివర్స్ చేస్తున్నానో ఒకసారి మీరు స్టిచ్ చేసి చూడండి. ఓకేనా. కుట్టు అయితే ఊడిపోదండి, కానీ కట్ చేయకూడదు అక్కడ దారాన్ని, అంతే అనమాట. ఇక్కడ రన్నతో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచులు 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు అప్రాక్సిమేట్గా ఉంటుందండి. అంటే మనం చంక వైపున వచ్చి ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ హెచ్చుతగ్గులు రాకూడదు, అది గమనించుకోవాలి. ఇంకా మెయిన్ డాట్ దగ్గర నుంచి ఒక 2 ఇంచులు పొడవు ఉంటే సరిపోద్దండి. ఓకేనా. ఇంకా చంక వైపున రన్తో మార్క్ చేసుకున్న దగ్గర నుంచి 2.5 లేదా 3 ఇంచుల లోపలే ఉంటుందండి. అప్రాక్సిమేట్గా అంతలే ఉంటుంది దేనికైనా కూడాను. ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి మళ్ళీ రివర్స్ చేసేసి ఇంకో కుట్టు వేసేసాను అనమాట. ఓకేనండి. ఒక భాగం అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ చేయడం. సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా ఎక్కడికైతే రన్నతో మార్క్ చేసేసుకున్నామో అక్కడికి ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఇంకొచ్చేసి మనం 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి డాట్ పొడవు వచ్చేసి ఇవంతా కూడా టేప్తోనే కొలవాలండి. టేప్తో కొలుచుకొని ఈ విధంగా 3 ఇంచెస్ పొడవు పెట్టాం కదా, అక్కడ వరకు ఒక కుట్టు వేయాలన్నమాట. అక్కడ వరకు ఒక కుట్టు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను. ఓకేనా. ఈ ఉక్సుల పైపు ఉంది కదా, ఇక్కడ నుంచి వేసే డాట్ వచ్చేసి పైనుంచి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇంకెంత ఉందో కొలవండి. ఎంత వస్తే అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచుల పొడవు అనమాట. 2.5 ఇంచుల పొడవు పెట్టేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా 2 కుట్లు వేసేసేయడమేనండి.
ఇప్పుడు వచ్చేసి చంక వైపుని ఏ విధంగా డాట్ని స్టిచ్ చేస్తున్నాను అనేది గమనించండి. రన్నర్తో మార్క్ చేసుకున్నాను సైడ్, అక్కడి నుంచి ఒక 3 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసాను అనమాట. ఈ ఫోల్డింగ్ అనేది రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా సైడ్, అక్కడి నుంచి 3 ఇంచులే ఉంటుంది అంటే అట్లా ఉండదండి. 2 ఇంచులు 2.5 ఉండొచ్చు, 3 ఇంచులు కూడా ఉండొచ్చు. ఓకేనా. అంటే మనం ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు హెచ్చుతగ్గులు రాకూడదు. ఓకేనా. ఇంకా మెయిన్ డాట్ నుంచి అనమాట, మెయిన్ డాట్ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా 2 కుట్లు వేయాలి. ఇంకా చంక వైపు నుంచి ఎంత పొడవు అండి అని అడగొచ్చు. చంక వైపు నుంచి ఎంత పొడవు అనేది మనకు అనవసరం. మెయిన్ డాట్ నుంచి మాత్రమే మనకి 2 ఇంచెస్ మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటికి కూడాను ఈ విధంగా షేప్ పట్టిని జాయిన్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లైనింగ్ ఒరిజినల్ క్లాత్ అనేది చాలా థిన్గా ఉంటుంది, అంటే పలుచగా ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి వాటి రెండింటికి మధ్యలో వచ్చేసి నార్మల్ క్లాత్ ఏదైనా కొంచెం థిక్గా ఉండేది, ఒక లైనింగ్ క్లాత్ అనుకోండి, ఒక 3 లేయర్స్ 2 లేయర్స్ పెట్టామనుకోండి, మనకు షేప్ పట్టి నిలబడుతుంది అనమాట, ఫోల్డ్ అవ్వకుండా మనం వేసుకున్నప్పుడు. ఓకేనండి. అందుకోసం ఖచ్చితంగా ఒక 2-3 లేయర్లు వచ్చేసి షేప్ పట్టి కోసం నార్మల్ క్లాత్ ఇంట్లో ఉంటుంది కదండి, వేస్ట్వి ఉంటాయి కదా మనకి ఇంట్లో లైనింగ్లో, వాటిని వచ్చేసి నేను ఆల్రెడీ లోపల వైపున పెట్టేసి కుట్టేసాను అనమాట. అది వచ్చేసి మనకు పైకి కనిపించదు అనమాట. అంటే మంచి ఫినిషింగ్ రావడం కోసం ఈ విధంగా నేను లోపల వైపున పెట్టేశాను. ఓకేనా. ఒరిజినల్కి లైనింగ్కి ఈ రెండింటికి మధ్యలో అది 2 లేయర్స్ ఉందన్నమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టిని జాయిన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి, సేమ్ అదే విధంగా ఒకవైపునైతే ఏ విధంగా జాయిన్ చేసామో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, షేప్ పట్టిని జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి సాగదీసి పట్టుకోకూడదండి క్లాత్ని. సాగదీసి పట్టుకుంటే ఎంతైనా సాగుద్ది అనమాట. కొంచెం క్రాస్ పార్ట్ కాబట్టి అదంతా కూడాను సాగిపోద్ది. అందుకని జాగ్రత్తగా నార్మల్గా ప్లేస్ చేయండి. ఇలా షేప్ పట్టి మీద నార్మల్గా ప్లేస్ చేసేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటారండి. మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టు వేయండి. ఓకేనండి. చూడండి, ఈ విధంగా నిదానంగా పైనుంచి ఒక అన కుట్టు వేసేసుకుంటూ రావడము. ఇంకొచ్చేసి సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకోవాలండి. చూడండి, అంటే ఇది లైనింగ్కు ఒరిజినల్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి విడిపోకుండా ఉండాలని ఫస్ట్ కుట్టేసేసి ఇప్పుడు నేను వచ్చేసి ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకో దానికి కూడాను ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేసేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ ఒక కుట్టు వేసేస్తున్నాను, అవన్నీ కూడాను విడిపోకుండా ఉండడం కోసం. ఆ తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి చూడండి, బ్యాక్ పార్ట్ మీద 2 ఫ్రంట్ పార్ట్లను పెట్టేసి ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను అనేది చూడండి. ఈ విధంగా ఒరిజినల్ ఒకవైపు ఉండేటట్టు ప్లేస్ చేసేసుకొని ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి ఏ ఫ్యాబ్రిక్ అయితే నాకు తెలియదు కదండి, ఒరిజినల్ క్లాత్ భలే జారిపోతుందనమాట. ఓకేనా. మాటికి ఇబ్బంది పెడుతుంది, అంటే హెచ్చుతగ్గులు అయితే వచ్చాయన్నమాట నాకు. ఓకేనా. ఈ విధంగా నిదానంగా ఒక 2 కుట్లు వేయండి. ఓకేనా. ఈ రకం క్లాత్లు వచ్చినప్పుడైతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కుట్టడానికి, కానీ తప్పదు కదా, మన కస్టమర్ ఇచ్చినప్పుడు మనం వెనక్కి పంపించలేము. ఏవి ఇచ్చినా ఎలాంటి బ్లౌజులు వచ్చినా కూడాను మనం స్టిచ్ చేసి ఇవ్వాలన్నమాట. అంటే మనం ఏంటనేది మనం నిరూపించుకోవడానికి ఇది ఒక అవకాశం. ఒకవైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి పెట్టుకుని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకొని ఒక కుట్టు వేసేసాను కదా, మళ్ళీ ఇంకో కుట్టు వేస్తున్నాను. 2 చివర్లు కూడాను ఈ విధంగా రబ్ ఇవ్వాలండి. ఓకేనా. మనం ఎక్సెస్ పార్ట్ వచ్చినప్పుడు అక్కడ కట్ చేసినప్పుడు ఆ కుట్టు విడిపోద్ది అనమాట, అందుకోసం. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఎక్సెస్ క్లాత్ ఉంది కదా, ఇదంతా కూడా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఏది రైట్ హ్యాండ్ ఏది లెఫ్ట్ హ్యాండ్ అనేది ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాం కదా, అవి సరి చూసేసుకొని ఇక్కడ వచ్చేసి అంటే ఏది ఫ్రంట్కి వస్తుంది ఏది బ్యాక్కి వస్తుంది అనేది చూసుకోండి. అంటే లోతు తీసినట్టుది వచ్చేసి ఫ్రంట్ వైపు ప్లేస్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఘాటు పెట్టుకొని ఉన్నాం కదా హ్యాండ్కి మిడిల్కి, ఆ ఘాటు ఈ షోల్డర్ కుట్టు మీద ఉండాలన్నమాట. ఓకేనా. ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ హ్యాండ్ని నిదానంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఎక్కువ క్లాత్ ఖర్చు పట్టిందనమాట. ఓకేనండి. నేను పెట్టాల్సిన దానికంటే ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టేస్తానండి, ఎందుకంటే కుట్టుకున్న తర్వాత వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఎట్లా ఉంటుంది అది కట్ చేసేసుకుంటే సరిపోద్ది కదా అనేసి నేనైతే ఈ పద్ధతి ఫాలో అవుతానండి. ఇక్కడ చూడండి, ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు గమనించుకోవాల్సింది ఖచ్చితంగా 1/2 ఇంచ్ గ్యాప్ విడిచిపెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. 2 వచ్చేసి 2 కుట్లు వేయాలండి. డాట్స్కి 2 కుట్లు వేయాలి. షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు వేయాలి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు కూడాను 2 కుట్లు వేయాలి. ఓకేనా. ఏది ఎంత గ్యాప్ పెట్టుకొని కుడుతున్నాం అనేది గమనించుకోండి. హ్యాండ్స్కి వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. షోల్డర్స్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇంకా ఉక్సుల దగ్గర వేసే డాటు, చంక దగ్గర వేసే డాట్ వచ్చేసి పాదం గ్యాప్, అంటే ఫోల్డింగ్ మీద ఒక 1/2 ఇంచ్ కుట్టుకుంటూ వస్తే సరిపోద్ది అనమాట.
చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక కుట్టేసేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా రివర్స్ చేసేసుకొని ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గరికి వచ్చేసి ఎండ్ చేసేస్తే సరిపోద్దండి. అంటే మనం హ్యాండ్ ఎక్కించడానికి 2 కుట్లు వేసేసామన్నమాట. ఓకేనా. చూడండి ఏ విధంగా అయితే ఒక హ్యాండ్ని జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదా, ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా హ్యాండ్ని ఎక్కిచ్చేయడం అని అనుకోకండి. మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు కొంచెం హెచ్చుతగ్గులు వస్తాయన్నమాట. ఓకేనా. అప్పుడు వచ్చేసి ఆ హెచ్చుతగ్గుల్ని ఈ విధంగా సరి చేయాలి. ఇప్పుడు షోల్డర్ వైపున ఎక్సెస్ పార్ట్ వచ్చింది కదా, అది నేను కట్ చేశానమాట. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. మనము హ్యాండ్ ఎక్కించుకునేటప్పుడు చెక్ చేసుకొని ఎక్కించుకోవాలండి. ఓకేనా. ఏది ఫ్రంట్కి ఏది బ్యాక్కి అని హ్యాండ్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్సెస్ క్లాత్ ఎంత వస్తుంది అని, అది క్లాత్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు ఈ క్లాత్ కొంచెం జరిగింది కాబట్టి ఒక 1/2 ఇంచు 1-2 గీతలే వచ్చింది నాకు. ఓకేనండి. మీరు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ కనుక కరెక్ట్గా పెట్టి కట్ చేస్తే ఏ విధమైన ఎక్సెస్ రాదనమాట. ఓకేనండి. మరి ఎక్కువ ఎక్సెస్ క్లాత్ వచ్చింది అని మీకు అనిపించింది అనుకోండి, ఒకవేళ మీకే ఆ ప్రాబ్లం వచ్చింది, షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎక్కువ వచ్చిందండి, ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్కువ లేకపోతే బ్యాక్ కంటే ఫ్రంట్కి ఎక్కువ ఉంటే అది మీరు కటింగ్లో తప్పు చేసినట్టు. ఓకేనండి. 1 గీత 2 గీతల వరకే వస్తుందండి. అంటే ఒక 1/2 ఇంచు లోపలే వస్తుంది మనకు ఒకవేళ ఎక్సెస్ వస్తే. అది మనం జాయింట్ చేయడంలో ఉంటుందండి. ఓకేనా. 1/2 ఇంచు లోపల అంటే 1 గీత 2 గీతలు అనేది పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఆ ఎక్సెస్ వచ్చినప్పుడు కట్ చేయడం వల్ల. ఓకేనండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లం రాకూడదంటే మీరు ఏం చేయాలి, కట్ చేసేటప్పుడు వచ్చేసి 2 కూడాను ఈ షోల్డర్స్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా. మనం ఫాస్ట్గా కట్ చేసేస్తాం అన్నమాట. మార్క్ చేస్తామా, ఆ మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్ మీద మార్కింగ్ చేసేస్తాము. ఆ మార్కింగ్ వచ్చేసి కొంచెం లావుగా మార్క్ చేసేసుకున్నాం అనుకోండి, ఆ లావుగా ఎంత వచ్చిందో అంత కట్ చేసేస్తాం. అప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగానే కనిపిస్తుంది. మన కటింగ్లో ఉంటుందండి ఆ ప్రాబ్లమ్. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 2 హ్యాండ్స్ని జాయిన్ చేసేసాను కదా, ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాము. ఇది వచ్చేసి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసుకున్న మార్కింగ్ అండి, 2 చంకల వైపున కూడాను ఫ్రంట్కి బ్యాక్కి. ఇది ఎందుకండి ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నామంటే ఇప్పుడు షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉందనేది మనకు అర్థమవుతుంది. చంక కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఈ రెండింటిని ఈ విధంగా పట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని పెట్టేసి సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే ఇప్పుడు ఈ షేప్ పట్టి ఎంత ఎక్సెస్ ఉంది సైడ్ అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా. ఒకవైపున ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకుంటానండి. ఒకసారి మీరు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది ఇవన్నీ కూడాను. సేమ్ ఇక్కడ కూడాను ఒకవైపున కూడాను మార్క్ చేసుకున్నాం కదా, ఇంకో వైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని ఈక్వల్గా పట్టుకుంటున్నాను. ఓకే. 2 చంకల్ని ఈక్వల్గా పట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేస్తే మనకు ఫ్రంట్ ఎంత ఎక్సెస్ ఉంది ఈ షేప్ పట్టి అనేది అర్థమైపోద్ది. ఇంకోటి ఏంటి, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా. చూడండి ఈ విధంగా ఇంత ఎక్సెస్ ఉందన్నమాట, అదంతా ఫోల్డ్ చేసి కుట్టేయాలి. ఇంకా ఫ్రంట్ వచ్చేసి మనకి ఎంత పొడవు ఈ ఉక్సులు పట్టి అనేది మార్క్ చేసేసుకొని ఇంకా స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటూ రావడమేనండి. ఓకే. ఇదంతా కూడాను ఫోల్డ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి షేప్ పట్టిని కట్ చేయను. ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారమే అందరికీ కట్ చేసేస్తానండి. ఇంకా అది కొంచెం ఎక్సెస్ క్లాత్ కొన్నిటికి ఎక్కువ వస్తుంది అనమాట. ఓకేనా. అది బ్లౌజ్ని బట్టి ఎక్సెస్ క్లాత్ ఎక్కువ వస్తుంది. ఆ ఎక్సెస్ క్లాత్ వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పద్ధతిలో కుట్టేసిన తర్వాత వస్తే అదంతా కట్ చేసేస్తానండి. ఓకేనా. కానీ ఆ ఫార్ములా యూజ్ చేసి ఎందుకు మీరు షేప్ పట్టి కట్ చేస్తున్నారు అని అంటే మనకి సైడ్ వచ్చేసి హెచ్చు తగ్గులు రావు, చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి కుట్టేశానండి. చూడండి సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను. ఓకేనా. ఒక వైపున వచ్చే ఉక్సులు పట్టి అయితే కుట్టేసాం కదా, ఈ విధంగా ఇంకో దానికి కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఫ్రంట్ వైపున అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఆల్రెడీ బ్యాక్ వైపున అయితే మార్క్ చేసుకున్నామండి ఈ షేప్ పట్టిని కుట్టబోయేదానికి. ఫ్రంట్ వైపున వచ్చేసి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఫోల్డ్ చేసేయాలి. చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటూ వస్తానన్నమాట. చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఈక్వల్గానే వచ్చింది, కానీ ఖర్చు కొంచెం తక్కువే వచ్చింది. కొన్నిటికి వచ్చేసి ఎక్కువ వస్తుందండి ఎక్సెస్ క్లాత్, అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడంతా కూడా ఒక కుట్టు వేసేసాను కదా, ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఈ బ్లౌజు స్టిచ్చింగ్ ఏమనిపించింది మీకు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి. ఇప్పుడు ఎంతవరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడంతా కూడాను ఒక కుట్టు వేసేసాను.
చూడండి ఈ చివరి వైపున ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేస్తున్నాను. చూడండి మీకు ఒక పాయింట్ చెప్పాలండి, ఇది వచ్చేసి స్టిచ్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఉక్సులు పట్టి కుట్టేటప్పుడు వచ్చేసి 1 ఇంచ్ స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు వచ్చేసి కింద వైపున ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్న. ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఒక కుట్టు వేయాలి అన్న కుట్టు. ఆ కుట్టు కూడాను లైనింగ్ క్లాత్ మీద కుట్టుబడాలండి. ఓకేనా, ఈ విధంగా లైనింగ్ క్లాత్ మీద ఒక కుట్టు వేసేసేయాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి ఈ కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు ఇచ్చేస్తాను అనమాట. 2 ఫోల్డింగ్లు చేసేసుకుంటే మనకు థిక్గా ఉండడం వల్ల బాగుంటుందండి. మరి పలచగా ఉండకూడదు క్లాత్. మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎలాగో పలచగా ఉన్నాయి. క్లాత్ని బట్టి కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవుతా. అందుకోసం ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు చేసేసుకుంటే మనకు కొంచెం థిక్గా ఉంటుంది ఉక్సులు పట్టి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పై వరకు కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఇంకా కింద వైపున వచ్చేసి ఒక గ్యాప్ ఉంటుంది కదండి, ఆ గ్యాప్ని కూడా ఈ విధంగా క్లోజ్ చేయాలండి. చూడండి ఈ విధంగా ఒక రబ్ ఇచ్చేసాను. ఓకేనా, కింద వైపున గ్యాప్ని కూడా క్లోజ్ చేసేసి పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి మీకు ఒక పాయింట్ చెప్తానన్నాను కదా, అది చూడండి. ఈ విధంగా ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టికి మాత్రమే మార్కింగ్ ఉండదు. ఆ స్ట్రైట్గా చంక వైపు నుంచి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఎంత ఉంది మనం నడుము కొలత అనేది కొలుచుకోవాలన్నమాట. ఓకేనా, ఈ నడుము కొలత వచ్చేసి 9.5 నాకు ఎగ్జాక్ట్గా ఉంది. ఫ్రంట్ వైపున కొన్నిటికి ఎక్సెస్ వస్తుందండి. ఓకేనా, కొన్నిటికి ఎక్సెస్ వస్తుంది, అది కట్ చేసేయాలన్నమాట. అది కట్ చేయకుండా మనం యాస్టీజ్గా ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేసామనుకోండి బ్లౌజ్ ఫిట్టింగ్ మంచిగా రాదు. ఓకేనండి, నా పద్ధతిలో కటింగ్ చూస్తే ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి. షేప్ పట్టిని ఈ విధంగా లోపల వైపున ప్లేస్ చేసేసుకుని ఒక పాదం గ్యాప్తో ఒక కుట్టు వేసేసాను. ఇప్పుడు పై వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని ఈ విధంగా ఒక 2 ఫోల్డింగ్లు చేసేస్తున్నాను. చూడండి ఫోల్డింగ్లు చేసేసి ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నాను పై వరకు కూడాను. ఓకేనండి, చూడండి ఈ విధంగా నిదానంగా పై వరకు కూడా ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేసేస్తాను. ఇప్పుడు రివర్స్ చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు వేయాలండి కాజా పట్టికి. ఇంకా కింద వైపునంతా ఓపెన్ ఉంది కదా, ఆ పార్ట్ అంతా కూడా ఈ విధంగా క్లోజ్ చేసేయాలి. చూడండి ఇక్కడ కూడాను ఇంకో కుట్టు వేసేస్తున్నా. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి పై వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేద్దాం. చూడండి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉంటాయండి చెక్ చేసుకోవాల్సినవి, అవన్నీ కూడా గమనించండి. ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా కుట్టేసాము అని అనుకోవచ్చండి. అట్లా కాదు, కుట్టాం కదా ఉక్సులు పట్టి కాజా పట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసి చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసినప్పుడు ఏదన్నా ఒక పార్ట్ ఎక్సెస్ వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చేసి ఉక్సులు పట్టి ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఆ ఎక్సెస్ పార్ట్ అంతా కూడాను కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి నెక్కి వచ్చేసి పైపింగ్ వేస్తున్నానండి. ఇది వచ్చేసి 2 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ పీస్ తీసుకున్నాను అనమాట. క్రాస్ పీస్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పై వైపున పెట్టేసుకొని చూడండి పాదం గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. ఈజీ పద్ధతి అనమాట. పైపింగ్ వేయడంలో ఈజీ పద్ధతి ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట అండి. చూడండి చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా ఫాస్ట్గా కూడా. ఈ విధంగా ఫోల్డ్ చేసేసిన క్లాత్ని వచ్చేసి ఒరిజినల్ వైపున ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి మొత్తం ఫ్రంట్ నుంచి బ్యాక్ నెక్ మళ్ళీ ఫ్రంట్ వైపు కూడాను ఓకేనా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి, ఒకసారి పైపింగ్ని ఈ పద్ధతిలో మీరు స్టిచ్ చేసి చూడండి, మీకే ఈజీ అనిపిస్తుంది. ఓకేనండి, ఇంకా చిన్న మిషన్ ఉన్నవాళ్ళు కూడాను ఈ పద్ధతిలో కనుక మీరు స్టిచ్ చేయండి. అంటే 12 నెంబర్ థ్రెడ్ యూస్ చేస్తేనే మీకు నార్మల్ మిషన్ మీద కూడాను పైపింగ్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఏ విధంగా మంచి ఫినిషింగ్ వచ్చిందో సేమ్ అంతే మంచి ఫినిషింగ్ తోటి మీకు పైపింగ్ వస్తుంది అనమాట. ఓకేనండి, కాకపోతే అక్కడ మీరు యూజ్ చేయాల్సింది 12 నెంబర్ థ్రెడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్ పెద్ద మిషన్ అయినా కూడాను సింగిల్ పాదం యూజ్ చేయొచ్చండి. నా దగ్గర సింగిల్ పాదం ఉన్నాయి కానీ నేను యూజ్ చేయను అనమాట. ఓకేనా, డబుల్ పాదంతో ఏ విధమైన సెట్టింగ్ చేయకుండా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తాను. చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వచ్చేసి బ్యాక్ వైపుకి చూసేటట్టు బ్యాక్ వైపుకి మళ్ళీ ఇచ్చాలండి. ఓకేనా, బ్యాక్ వైపుని చూడాలన్నమాట. షోల్డర్ వైపు ఉండే ఖర్చు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు అట్లే ఉండాలి. ఇంకా ఈ విధంగా నెక్ దగ్గర వచ్చేసి మనం పైపింగ్ వేసినా లేకపోతే మెడపట్టి కుట్టేటప్పుడైనా కూడాను అది బ్యాక్ వైపుకే చూడాలండి.
అప్పుడే చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. ఈ ఖర్చులన్నీ కూడా ఏ విధంగా ఎటువైపుకి చూడాలనేది కూడా తెలియాలండి. చూడండి ఇక్కడి వరకు కుట్టేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి మొత్తం ఘాట్లు పెట్టేస్తున్నాను. ఈ ఘాట్లు పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఎక్కడైతే కుట్టు కుట్టేసామో ఆ కుట్టును కట్ చేయకండి. ఓకేనా, కుట్టుకు దగ్గరగా ఉండాలి కానీ కుట్టు కట్ అవ్వకూడదు. ఓకేనండి, ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత ఏ విధంగా థ్రెడ్ని ప్లేస్ చేసి స్టిచ్ చేస్తాననేది గమనించండి. చూడండి ఈ విధంగా మొత్తం కూడాను, ఓకేనా, ఉక్సుల పట్టి నుంచి కాజా పట్టి వరకు కూడాను ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ చేసాం కదా, అక్కడంతా కూడాను ఘాట్లు పెట్టేసుకుంటూ రావాలండి. ఓకేనా, చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసిన తర్వాత స్టార్టింగ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేసి ఇప్పుడు థ్రెడ్ని ఈ విధంగా ప్లేస్ చేసేస్తున్నాను. ప్లేస్ చేసేసి ఈ విధంగా ఎక్సెస్ క్లాత్ ఉంది కదా అదంతా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేశాను అనమాట ఎక్సెస్ క్లాత్ ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ ఈ వైపున థ్రెడ్ని ప్లేస్ చేసాం కదా, అక్కడున్న క్లాత్ని కూడా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పైపింగ్ మీద పడకూడదు, ఆరెంజ్ క్లాత్ ఉంది కదా ఆరెంజ్ క్లాత్కి చివరగా పడాలన్నమాట. ఓకేనా, ఆ పైపింగ్ క్లాత్కి దగ్గరగా పడాలండి. అంతేనండి. ఈ విధంగా ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, మనం యూజ్ చేసే థ్రెడ్ 12 నెంబర్ థ్రెడ్. ఓకేనా, ఆ థ్రెడ్ వచ్చేసి మనకి లూజ్ ఉండకూడదు. అక్కడ పైపింగ్ యూజ్ చేస్తున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్, అది కూడా లూజ్ ఉండకూడదు అనమాట. ఓకేనా, ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను 2 ఇంచెస్ వెడల్పుతోటి. ఓకేనా, ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసేసారు కదా, అక్కడంతా కూడా హెమ్మింగ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఒక కుట్టు వేసేసిన తర్వాత మిగిలిన ఎక్సెస్ క్లాత్ ఉంది కదా లోపల వైపున అదంతా కూడా హెమ్మింగ్ చేసేస్తానండి. నెక్కి మాత్రమే హెమ్మింగ్ చేసేస్తాను, హ్యాండ్స్కి అయితే పాతం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకో కుట్టు వేసేస్తాను. ఓకేనండి, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి నార్మల్ మిషన్తో కుడుతున్నా కూడా మంచి ఫినిషింగ్ వస్తుందా లేదా. ఓకేనండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నార్మల్ మిషన్తో మనం కుట్టినా కూడాను మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఇంకా ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా మంచి మంచి టిప్స్ తోటి నేను ఆల్రెడీ చెప్పున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మెయిన్ వచ్చేసి చంక దగ్గర చాలా పొరపాట్లు చేస్తారండి. ఆ చంకని ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి పర్ఫెక్ట్గా అనేది మెయిన్ అనమాట. ఓకేనా, ఈ వీడియోలో వచ్చేసి ఈ కటింగ్ వీడియోలో చంక గురించి ఏ విధంగా మార్క్ చేసేసుకోవాలి అనేది చెప్తున్నాను. అంటే చాలామంది కూడాను నడుము కొలతకు తగినట్టుగా చంక డౌన్ ఎంత పెట్టాలి అని అడుగుతారండి. అది కరెక్ట్ కాదనమాట. ఓకేనా, ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అది ఏ విధంగా అనేది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి. ఓకేనా, మీకు అర్థమవడం కోసమే ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నానండి. ఓకేనా, ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ అక్కడక్కడ పాదం ఎత్తి సూది దింపి పాదం ఎత్తేసి మళ్ళీ పాదం దించి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఈ రౌండ్లు తిరిగే దగ్గర వచ్చేసి. ఓకేనా, కింద వైపున వచ్చేసి పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా అది ఫోల్డ్ అవుతుంటుందండి, అప్పుడప్పుడు సర్దుకోవాలి క్రాస్ పీస్ కదా అందుకోసం. ఓకేనా, ఈ విధంగా చిన్న పాయింట్లని గుర్తుపెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ వస్తే మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఓకేనండి, అందుకనే గమనిస్తున్నట్టయితే అప్పుడప్పుడు నేను ఈ పాదం సూది దింపి పాదం ఎత్తుతున్నానండి. చూడండి, చూసారు కదా మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందంటే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, చూడండి ఈ విధంగా నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి. ఇంకా సైడ్ జాయిన్ చేయడం కూడాను మంచి పర్ఫెక్ట్గా, అంటే ఏ విధంగా మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా సైడ్ జాయిన్ చేయాలి, కుట్లు మంచి పర్ఫెక్ట్ కావాలి, చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా రావాలండి. కాకపోతే ఇక్కడ మైనస్ ఏంటంటే నేను ఎంత ట్రై చేసినా కూడా ఈ క్లాత్కి వచ్చేసి ప్లస్ గుర్తు అయితే తెప్పించలేకపోయాను. చెప్పాను కదా క్లాత్ వచ్చేసి జరిగిపోతూ ఉంది మాటికి. కొంచెం అయితే హెచ్చు తగ్గులు వచ్చాయండి. అంటే మనం కుట్టేటప్పుడు వచ్చేసి క్లాత్ వచ్చేసి ముందు చెప్పేస్తుంది కదా ఈ పాదం వచ్చేసి, నాకు వచ్చేసి ఇది జారిపోవడం వల్ల చంక దగ్గర అయితే ఈ బ్లౌజ్కి మాత్రం నేను తెప్పలేకపోయాను. ఓకేనండి, కానీ మీరు ఈ పద్ధతిలో స్టిచ్ చేయండి. ఓకేనా, ఇది ఫ్యాబ్రిక్ వల్ల ప్రాబ్లం అనమాట. ఓకేనండి, మనం ఎంత గమనించుకున్నా కూడా అది మాటికి అట్లా ఇబ్బంది పెట్టేస్తుంది నన్ను. అంటే ఒరిజినల్ టచ్ అయినప్పుడు వచ్చేసి జారిపోతుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకొని ఉన్నాను కదా, ఆ రెండింటిని కలిపేసి ఈ విధంగా పిన్స్ పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నానండి బ్యాక్ పార్ట్కి. అక్కడే ఈ విధంగా ఫస్ట్ ఇప్పుడు మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చేసి పిన్ పెట్టేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆల్రెడీ షేప్ పట్టి వరకు మార్కింగ్ పెట్టేసాము. ఇంకా చంక వరకు కూడా రన్నర్తో మార్కింగ్ ఉంది. ఇంకా బ్యాక్ అంతా కూడా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను చంక వరకు కూడాను. ఓకేనా, అక్కడే కుట్టుపడుతుందండి. ఇప్పుడు వచ్చేసి పిన్ తీసేసి ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసుకొని ఇంకా చంక దగ్గర
ఈక్వల్గా పట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కుట్టేసుకుంటూ రావడమేనండి. చెప్పాను కదా, ఈ క్లాత్ వరకు కూడాను చంక దగ్గర నాకు ప్లస్ గుర్తు రాలేదు. కానీ మీరు ఈ పద్ధతిలో స్టిచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి చంక దగ్గర ప్లస్ గుర్తు. ఓకేనా. చూడండి, ఇంక ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని అక్కడ వరకు హ్యాండ్ లూజ్ని ఫస్ట్ మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే. ఓకేనండి. స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని అక్కడ వరకు హ్యాండ్ లూజ్ని అయితే ఎక్కడ వరకు అయితే మార్క్ చేసేసుకున్నామో అక్కడ వరకు ఒక కుట్టు కుట్టేసుకుంటూ చివరికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయడమేనండి. చూడండి, ఈ విధంగా 3 లేదా 4 కుట్లు వేయాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పాదం గ్యాప్ ఉండాలండి. కుట్టుకి పాదం గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు చూడడానికి లుక్ బాగుంటుంది, ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం ఇక్కడ చూడండి, నేను వచ్చేసి స్టార్టింగ్ కుట్టిన కుట్టు వచ్చేసి కొంచెం క్రాస్గా చంక దగ్గర నుంచి హ్యాండ్ దగ్గరికి కొంచెం క్రాస్ ఉందనమాట. మళ్ళీ స్కేల్తో ఒక మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు 3వ కుట్టు వేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఒక కుట్టు వేసేస్తాను. ఎక్కడైతే క్రాస్ పోయిందో ఆ కుట్టు నేను విప్పేస్తానండి. అంటే మనము కస్టమర్కి ఆ విధంగా పొరపాట్లు జరిగినా కూడా మనం చెక్ చేసుకొని ఇచ్చామనుకోండి, వాళ్ళు మళ్ళీ మన దగ్గర తిరిగి వస్తారనమాట. ఏదో కుట్టేసాం కదా వాళ్ళే చూసుకుంటారులే అని అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, నేను చంక దగ్గర నుంచి హ్యాండ్ వరకు కుట్టు క్రాస్ పోయింది నాకు. ఓకేనా. అందుకని మళ్ళీ చక్కగా మార్క్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసాను. ఎక్కడైతే క్రాస్ పోయిందో అదంతా కూడాను ఆ కుట్టు తీసేస్తానండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి 3 కుట్లు వేసేసాను కదా, ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నాను. చూడండి, వచ్చేసి ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను కదా, సేమ్ అదే విధంగా ఒకవైపునైతే ఏ విధంగా మనం సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపును కూడాను ఈ విధంగా పిన్ తీసేసుకొని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా చంక దగ్గర వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకున్నామండి. ఎంత లూజ్ పెట్టాలనేది ఇంకా మనకు అనవసరం. మీరు కటింగ్ వీడియో చూస్తే సరిపోద్ది అనమాట. ఫ్రంట్కి బ్యాక్కి మనం చంక దగ్గర అంతా మార్క్ చేసుకున్నాం, అక్కడే కుట్టుబడుతుంది అనమాట. ఆ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టేసుకొని అక్కడే కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా చంక దగ్గర నుంచి హ్యాండ్ వరకు కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీద కుట్టేసుకుంటూ రావడమేనండి. చూడండి, ఇక్కడ హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేయాలి. సేమ్ అదే విధంగా పాదం గ్యాప్ తోటి ఇంకొక 2 కుట్లు వేస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా పాదం గ్యాప్ పెట్టుకోండి, మీకు ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. నేను చెప్పాను కదా, హ్యాండ్కి వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం ఎక్కువ వతుకు పడిందండి. నేను కొంచెం ఎక్కువ వతుకులే ఉంచేసాను అనమాట. తర్వాత ఎట్లా మొత్తం కుట్టేసిన తర్వాత ఎక్సెస్ క్లాత్ ఉంటుంది, అది కట్ చేసేస్తే సరిపోద్ది అనేసి. ఓకేనండి. చూడండి, 3 కుట్లు వేసేసాను. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేస్తున్నానండి. చూడండి, అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా నేను క్లియర్ చేయగలిగినవైతే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. చూసారు కదండి బ్లౌజ్ ఎట్లా వచ్చిందనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. పైపింగ్ చూసారు కదండి ఎంత మంచి ఫినిషింగ్తో వచ్చిందో. ఓకేనా. ఇది నార్మల్ పాదంతో స్టిచ్ చేశారంటే ఎవరు నమ్మరండి. ఓకేనా. నార్మల్ పాదంతో స్టిచ్ చేశానమాట. ఇప్పుడు నేను కట్ చేసే ప్రతి మెథడ్ కూడాను మనకు ఉక్సుల పట్టీకి కాజా పట్టీకి గ్యాప్ ఉండదనమాట. గ్యాప్ లేకుండా ఉండే పద్ధతులను నేను బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేస్తానమాట. ఓకేనండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమనిపించింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.